హాయ్ అండి. ఈ మామిడికాయతో మామిడికాయ చట్నీ చేసి చూపిస్తాను. చాలా బాగుంటుందండి. వైట్ రైస్ వేడి వేడి అన్నంలో సూపర్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఎలా ప్రాసెస్కు వెళ్ళిపోదాం. మామిడికాయ చట్నీకి కావాల్సిందండి ఫస్ట్ మామిడికాయలు, తర్వాత వెల్లుల్లి. ఇవి రెండు ఉంటే చాలండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. మామిడికాయ ముక్కలన్నీ చిన్న చిన్నగా కట్ చేస్తే మిక్సీ పట్టేటప్పుడు ఈజీ అవుతుంది. అన్నీ చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. తర్వాత వెల్లుల్లి ఉంది కదండి, దాన్ని కట్ చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే అది పెద్దగా ఉంది, బ్లేడ్ ఏమన్నా పాడవుతుందని నేను కట్ చేశాను అంతే. వెల్లుల్లి, మామిడికాయలు, కొంచెం ఉప్పు, కారము, అంతే అండి. ఇప్పుడు మిక్సీ జార్లో ఉన్న మామిడికాయలు ఇవన్నీ కొంచెం జస్ట్ బదులుగా మిక్సీ పట్టుకుందామండి. మెత్తగా అవసరం లేదు. ఇప్పుడు మిక్సీ పట్టినాం కదండి, ఇట్లా జస్ట్ బదులుగా ఉంటాయి. ఇప్పుడు ఈ చట్నీని తాలింపు పెట్టుకుందామండి. తాలింపుకు రెడీ చేసాను. పెట్టుకొని బౌల్లో ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసి అవి కొద్దిగా దూరగా అయిన తర్వాత ఇందాక పట్టి పెట్టుకున్న మామిడికాయ చట్నీ అంతా వేసి కొద్దిగా మగ్గిన తర్వాత బంద్ చేయాలి. అంతే అండి. కొంచెం అటు ఇటుగా తిప్పేసి ఒక 2-3 నిమిషాల తర్వాత బంద్ చేస్తే సరిపోతుంది. మామిడికాయ చట్నీ అండ్ టేస్ట్ చూసి చెప్తానండి ఎలా. నిజమండి సూపర్. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. మామిడికాయ చట్నీ ఈ అన్నం ఉంటే చాలండి, అన్నం మొత్తం తినచ్చు, అంత బాగుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ అండి. కదండి, మామిడికాయ చట్నీ వెల్లుల్లి కారం చాలా బాగుందండి. ఈ చట్నీ ఉంటే అన్నం మొత్తం తినేచండి, అంత బాగుంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.